पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रुतपरं देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 211, 212 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 211వ శ్లోకాన్ని వినేద్దాం. నైవాయమానందమయ పరాత్మా सोपोधिकत्वात् प्रकृतेर्विकारात् कार्यत्वहेतोः सुकृतक्रियाया विकारसङ्घातसमाहितत्वात्. ఆనందమయ, ఈ ఆనందమయ కోసము సోపాధికత్వాత్, ఉపాధి కలిగినదగడం వలనను, ప్రకృతి యొక్క వికారాత్, వికారమగుట వలనను, సుకృతక్రియా, పుణ్యకర్మల యొక్క కార్యత్వహేతో, కార్యమగుట అను కారణం వలనను, వికార సంఘాత్, వికారముల సముదాయంతో, సమాహితత్వాత్, కూడినదగుట వలనను, పరమాత్మగా నైవ, కానే కాదు అంటూ చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ దీనికి అర్థం ఏమిటొస్తుంది అంటే, నిత్యము వికారము చెందే గుణం దీనికి ఉంది కాబట్టి ఆనందమయ కోసం కూడా ఆత్మ కావడానికి కూడా వీల్లేదు అంటున్నారు. ఇది ప్రకృతి యొక్క పరిణామం. గత కర్మల ఆధారంగా ఇది నిర్మింపబడుతోంది. మిగిలిన కోశాల మధ్యగా ఇది కూడా ఉంది. కోశాలన్నీ నిత్యము మార్పు చెందేవే అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇది కూడా పరమాత్మ అయితే కాదు అంటూ ఇక్కడ చెప్తున్నారు. ఆనందమయ కోసం పరమాత్మ కాదు, ఎందుకంటే ఇది ఉపాధితో కూడి ఉంది. ప్రకృతి యొక్క వికారం ఇది, కారణం నుండి ఉత్పన్నమైన కార్యం ఇది. పుణ్యకర్మల వల్ల ఇది వ్యక్తం అవుతుంది. అనేక వికారాల సమాహారం ఇది కాబట్టి ఇది నిత్యస్వరూపమైన ఆత్మ కాలేదు అంటూ సింపుల్ భాషలో మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే 209, 210 శ్లోకాలలో ఆచార్యుల వారు ఆనందమయ కోశాన్ని వివరించారు కదా మనకి. శంకరుల వారు సుషుప్తిలో అది బలంగా వ్యక్తం అవుతుంది. ప్రియ, మోద, ప్రమోద రూప సుఖాలకు ఆధారం అవుతుంది అంటున్నారు ఆయన. ఇప్పుడు సాధకుడికి ఒక సందేహం వస్తుంది, మనలాంటి వాళ్ళకి. ఏంటది? ఇంత ఆనందంగా ఉండే ఈ ఆనందమయ కోసమే కదా ఆత్మ, ఇది ఆత్మ కాదా అంటూ. అప్పుడు దానికి శంకర్ల వారు ఖచ్చితంగా చెప్తున్నారు కాదు అంటూ ఈ శ్లోకం ద్వారా ఆయన సమాధానం చెప్పేశారు. ఎందుకు కాదు అంటే 5 కారణాలు ఆయన చూపించారు ఇందులో. సోపాధికత్వాత్ అన్నారు, అంటే ఉపాధితో కూడి ఉంది కాబట్టి ఇది అన్నారు. అంటే ఆత్మ నిరుపాధికము, స్వతంత్రము, అసంగము. కానీ ఆనందమయ కోసం కారణ శరీరంతో సంబంధాన్ని కలిగి ఉంది. అవిద్య ఆధారంగా అది ఉంది కాబట్టి అది ఆత్మ కాదు అన్నారు. ఉదాహరణగా మనం ఏం చెప్పుకున్నాం? సూర్యుడు మేఘాలకు అతీతుడు, కానీ మేఘంలో కనిపించే కాంతి మేఘంతో సంబంధం కలిగి ఉంటుంది. అది అసలు సూర్యుడు కాదు. అలాగే ఈ ఆనందమయ కోసం కూడా అంటూ అర్థం చేసుకోమంటున్నారు. తర్వాత ఏమన్నారు? ప్రకృతేర్వికారాత్ అన్నారు, ప్రకృతి యొక్క వికారం అన్నారు.
రెండో పాయింట్ కింద. అంటే ప్రకృతి నుండి, అంటే శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ దాని నుండే ఉత్పన్నమవుతున్నాయి కదా. ఆనందమయ కోసం కూడాను ప్రకృతి ఆధారమే అన్నారు. ఆత్మ మాత్రం అజన్మ అవికారి అంటూ చెప్పడం జరిగింది. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి మనం భగవద్గీతలోది అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ అంటూ మనం అక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏంటి, అక్కడ అనాది అవడం వల్ల, నిర్గుణం అవడం వల్ల నాశరహితుడైన ఈ పరమాత్మ శరీరం నందు ఉన్నప్పటికీ కూడాను వాస్తవంగా ఏమీ పనిచేయదు అంటూ, ఏ విధంగా అయితే శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఉత్పన్నమవుతున్నా కూడాను అది మాత్రం ప్రకృతి ఆధారంగా వస్తున్నాయి, అవన్నీ వికారాలు చెందుతూ ఉన్నాయి. ఆత్మ మాత్రం అజన్మ అవికారము అంటూ ఇందులో తెలుసుకోవచ్చు మనం. తర్వాత కార్యత్వ హేతోహో అన్నారు ఇందులో మూడో పాయింట్ కింద. అంటే కార్యం అంటే కారణం నుండి పుట్టింది. ఏది పుట్టిందో అది మారుతుంది, నశిస్తుంది అని మనకి తెలుసు కదా. ఆత్మ మాత్రం అజము నిత్యము. నా జాయతే మ్రియతేవా కదాచిత్ అన్నారు. ఆత్మకు జన్మ లేదు, మరణము లేదు అంటూ మనం తెలుసుకోగలుగుతున్నాం. తర్వాత నాలుగో పాయింట్ కింద సుకృత క్రియాయా పుణ్యఫలాధీనం అన్నారు. ఆనందమయ కోశంలో వ్యక్తమయ్యే సుఖం పుణ్యఫలాలతో సంబంధాన్ని కలిగి ఉంది. ఉదాహరణగా ఇష్టవస్తువు లభించడం, సుఖకర అనుభవం పొందడం, ఇవన్నీ మన పుణ్యఫలాలను బట్టి మనకి దొరుకుతాయి. కానీ ఆత్మ ఆ కర్మ ఫలాలకే అతీతం. నాదత్తే కస్యచిత్తాపం నా చైవ సుకృతం విభో అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అంటూ చెప్పడం జరుగుతుంది. అంటే ఏం చెప్తున్నారు, ప్రాణుల పాపపుణ్య కర్మల్లో దేనికి భగవంతుడు భాగస్వామి కాదు. అజ్ఞానం చేత జ్ఞానం కప్పివేయడం వల్ల ప్రాణులు మోహితులవుతున్నారు అంటూ అందులో చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఈ ఆత్మ కర్మఫలాలకు అతీతమైనది. పుణ్యఫలాలతోటి సంబంధం మనకి దేహానికి మాత్రమే ఉంది, ఆత్మకి లేదు అంటూ ఇందులో చక్కగా చెప్పారనమాట. వికార సంఘాత సమాహితత్వాత్ అన్నారు. అంటే ఆనందమయ కోసం అనేది ప్రియ, మోద, ప్రమోద అనే స్థితుల సమాహారం అని మనం చెప్పుకున్నాం కదా. సమాహారంగా ఉన్నది భాగాలతో కూడి ఉంటుంది కదా. భాగాలతో కూడి ఉన్నది ఎప్పుడు కూడా నిత్యం కాదు కదా. ఆత్మ మాత్రం అఖండము, నిర్వికారము అంటూ మనం చెప్పుకోవడం జరుగుతుంది. తైత్తిరీయోపనిషత్తులో మనకి ఆనందమయ కోసం కూడాను బ్రహ్మ కాదు అని సూచిస్తుంది. అది బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అంటూ చెప్పుకున్నాం. బ్రహ్మస్వరూపాన్ని మనకి అది చూపిస్తుంది. అంటే ఆనందమయ కోసం కూడా చివరి గమ్యం కాదు అంటూ ఇందులో తెలుసుకోవాలి మనం. తర్వాత మాండూక్యోపనిషత్తుల్లో కూడాను సుషుప్తి అవస్థ గురించి నేను మనం చెప్పుకోవడం జరిగింది. ఆ ఆనందం కూడాను తురీయం కాదు అన్నారు. తురీయము సాక్షి, నిరుపాధికము, అద్వైతము అవుతుందన్నమాట మనకి. భగవద్గీతలోని దాన్ని సుఖమాత్యంతికం యత్తత్ అన్నారు. అంటే పరమసుఖము ఇంద్రియ సుఖం కాదు, ఆనందకోశ సుఖం కూడా కాదది అంటూ మనం చూడడం జరిగిందనమాట. ఇప్పుడు మనం మామూలుగా చూస్తే వివేక చూడమనిలో ఈ క్రమం ఎలా ఉంటుంది మనకంటే, ఒక్కొక్క పొరను అది ఆయన తొలగిస్తున్నారు. అన్నమయ కోశాన్ని చూపించి ఇది కాదయ్యా, ఇది ఆత్మ కాదన్నారు. ప్రాణమయ కోశాన్ని ఇది కాదన్నారు. మనోమయ కోశాన్ని కాదన్నారు. విజ్ఞానమయ కోశాన్ని కాదన్నారు. ఆనందమయ కోశాన్ని కూడా ఇప్పుడు కాదంటున్నారు. అయితే అప్పుడు సాధకుడు నేను ఎవరిని అంటూ, మరి ఏ కోశాలు కానప్పుడు, ఏది పొందనప్పుడు నేను ఎవరిని అన్న ప్రశ్న వస్తే దానికి ఆయన వివరించబోతున్నారు ఈ నెక్స్ట్ శ్లోకాల్లో. శ్రీరామచంద్రమూర్తి రాజ్యాభిషేక సమయంలో ఆనందంగా ఉన్నాడు. అరణ్యవాస సమయంలో కూడాను సమచిత్తుడుగానే ఉన్నాడు. అంటే ఆయన ఆనందం పరిస్థితులపైన ఆధారపడినది కాదు, అదే స్వరూపానందం అన్నమాట. ప్రహ్లాదుడు రాజ్యం లేకున్నా, సుఖసాధనాలు లేకున్నా ఆనందంగా ఉన్నాడు. ఎందుకు? ఆనందమయ కోసం సుఖం కాదు, భగత్స్వరూపానందాన్ని ఆయన సృజించగలిగాడు కాబట్టి. మనకేమో సంతోషం అంటే అనుకూల పరిస్థితులు మారుతాయి, అనుభవాలు మారుతాయి, అందువల్ల సంతోషం కూడా మారిపోతుంది. మారిపోయే ఆనందం నిజమైన ఆనందం కాదు అంటూ మనం తెలుసుకోమంటున్నారు ఇక్కడ శంకరాచార్యుల వారు. ఆచార్యుల వారు ఇక్కడ అత్యంత సూక్ష్మమైన ఉచ్చును చూపిస్తున్నారు మనకి. శరీరాన్ని ఆత్మగా భావించడం వల్ల స్థూల అవిద్య, అది బుద్ధిని ఆత్మగా భావించడం సూక్ష్మ అవిద్య కింద కన్సిడర్ చేస్తాం మనం. కానీ ఆనందానుభవాన్ని ఆత్మగా భావించడం అత్యంత సూక్ష్మ అవిద్య. అందుకే దాన్ని కూడా ఆయన ఖండించేశారనమాట. ఆనందమయ కోసం అన్నదానికి ఒక ఉపాధి ఉంది, ఒక వికారం ఉంది, కార్యం పుణ్యఫలాధీనము, సముదాయం ఇవన్నిటితో కూడినటువంటిది కాబట్టి అది ఎప్పటికీ కూడాను పరమాత్మ కాదు అని తేల్చేశారు ఆయన.
ఆనందాన్ని అనుభవించేది కూడా ఆత్మ కాదు అంటూ చెప్పారు. ఎందుకంటే అనుభవం వస్తుంది పోతుంది, కానీ అనుభవానికి సాక్షిగా నిలిచే నిత్యమైన నిర్వికారమైన నిరుపాధికమైన ఆ స్వయం ప్రకాశమైన సచ్చిదానంద బ్రహ్మే నిజమైన ఆత్మ అంటూ శంకర్లు వారు ఇక్కడ చాలా చక్కటి అభిప్రాయాన్ని ఈ శ్లోకంలో చెప్పడం, మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. ఇప్పుడు 212వ శ్లోకాన్ని కూడాను మనం విందాం. పంచానమపి కోశానాం నిషేధే యుక్తితః కృతే తన్నిషేధావధి సాక్షి బోధరూపో వశిష్యతే. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. యుక్తితః యుక్తి వలనను, శృతేహ వేదం వలనను, పంచానాం కోశానాం అపి 5 కోశాలను, నిషేధే సతి ఆత్మ కావని దూరీకరిస్తుండగా, తన్నిషేధావధి అన్నారు. వాడి నిరాకారమే అంతముగా గల సాక్షి సాక్షియగు బోధరూప జ్ఞానస్వరూపుడగు పరమాత్మ అవశిష్యతే మిగులుతున్నాడు అంటూ చెప్తున్నారనమాట. శృతి వివాహితమైన యుక్తులతోటి పంచకోశాలను నిషేధించగా బోధరూపంగా మిగిలిన ఉండేదే సాక్షి అంటూ దీని ప్రతిపదార్థాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాం. అంటే దీనికి ఎలా చెప్పుకుందాం అంటే, సరళంగా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనే కోశాలను యుక్తితోటి శృతి అనుభవాల ద్వారా ఇవి నేను కాదు అని నిరాకరించిన తర్వాత, ఆ నిరాకరణకు సాక్షిగా నిలిచే జ్ఞానస్వరూపమైన సాక్షి చైతన్యం ఒక్కటే ఉంటుంది కాబట్టి అదే పరమాత్మ అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది ఒక మైలురాయి కింద చెప్పుకోవచ్చు ఈ శ్లోకం. మనం ఇక్కడ ఇప్పటిదాకా మనం 80కి పైగా శ్లోకాలు ఆచార్యుల వారు పంచకోశ విచారణ చేశారు అని చెప్పచ్చు. ఇది నేను కాదు, ఇది కూడా నేను కాదు, ఇది కూడా కాదు అంటూ ఒక్కొక్క పొరను తొలగించారు. ఇప్పుడు మొదటిసారిగా అయితే నువ్వెవరు అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ఆయన ప్రారంభిస్తున్నారన్నమాట. పంచకోశాల పునర్విమర్శను ఇక్కడ చూద్దాం మనం ఒకసారి. అన్నమయ కోశం అంటే శరీరం అనుకుంటాం మనం. పుడుతుంది, పెరుగుతుంది, వృద్ధాప్యం వస్తుంది, మరణిస్తుంది. అందువల్ల అది నిత్యం కాదు కాబట్టి నేను కాదు అంటే ఆత్మ కాదు. ప్రాణమయ కోసం ఏంటి? శ్వాస, జీవశక్తి. ఇది కూడా గమనించబడుతుంది. మనం శ్వాసలు తీయడం చూస్తున్నాం, వదలడం చూస్తున్నాం, కాబట్టి ఇది కూడా ఆత్మ కాదు. మనోమయ కోసం ఆలోచనలు, భావోద్వేగాలు ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అందువల్ల అది కూడా ఆత్మ కాదు. విజ్ఞానమయ కోసం ఇది బుద్ధి, నిర్ణయ శక్తి, మార్పులకు ఇది లోనవుతూ ఉంటుంది, అందువల్ల అది కూడా కాదు. ఆనందమయ కోసం సుఖానుభవం, అది కూడా వస్తోంది, మరి సుఖానుభవం పోతోంది, అందువల్ల అది కూడా కాదు. ఇప్పుడు ప్రశ్న ఏంటి? ఇవన్నీ కాదు అయితే కాదు అని చెప్పేది ఎవరు అన్న ప్రశ్న వస్తుంది మనకి. అక్కడే ఆత్మవిద్య ప్రారంభమవుతుంది అంటున్నారు శంకరుల వారు. గొప్ప అద్వైత యుక్తి ఇది. నా శరీరము, నా మనస్సు, నా బుద్ధి, నా సుఖం అనుకుంటుంటాం. వాటన్నిటినీ తెలుసుకుంటున్న నేను వాటికి వేరుగా ఉండి తీరాల్సిందే. ఉదాహరణగా ఒక వ్యక్తి చెప్తాడు నా చెయ్యి అని. ఆ చెయ్యి అతంది, అతడే చెయ్యి కాదు కదా. అలాగే నా మనస్సు అతంది అంటే అతడే మనస్సు కాదు కదా. తన్నిషేధావధి అన్నారు. ఈ శ్లోకంలో అత్యంత లోతైన పదం ఇది. అన్ని నిరాకరణల తర్వాత కూడా మిగిలిపోయేది ఏదైతే ఉంటుందో అదే ఆత్మ అన్నమాట. అందుకే బృహదారణ్యకంలో మనకి పెద్దలందరూ చెప్పే ఆ నేతి 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 అంటూ అన్ని చివరికి తీసుకువెళ్ళిపోయి అన్నీ నిరాకరించేసి మిగిలేది ఏదైతే ఉందో అది మాత్రమే ఆత్మ అంటారు. అంటే సాక్షి శరీరాన్ని గమనిస్తున్నాడు, మనస్సుని గమనిస్తున్నాడు, బుద్ధిని గమనిస్తున్నాడు, సుఖదుఖాల్ని ఆయన గమనిస్తున్నాడు, కానీ తానే గమనింపబడడు. దీపం ఉదాహరణ తీసుకుంటే, ఒక దీపం గదిలోని అన్నిటినీ ప్రకాశింపచేస్తుంది, కానీ దీపాన్ని ప్రకాశింపజేయడానికి మరో దీపం అవసరం లేదు. అలాగే ఆత్మ అన్నిటినీ తెలుసుకుంటుంది. దేనిని తెలుసుకోవడానికి మరో జ్ఞానం అవసరం లేదో అదే ఆత్మ అన్నమాట. బోధరూప అన్నారు ఆచార్యులు వారు. ఆత్మస్వరూపాన్ని ఒక్క పదంలో చెప్పేశారు ఆయన. బోధరూప అన్నారు అంటే చైతన్య స్వరూపము, జ్ఞానస్వరూపము, స్వప్రకాశము అది అంటూ మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. మనకి భగవద్గీతలో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అంటారు. శరీరం క్షేత్రం, దాన్ని తెలిసినవాడే క్షేత్రజ్ఞుడు, అతడే సాక్షి. నా భావో విద్యతే సతహ అన్నారు. సత్యానికి నాశనం లేదు, పంచకోశాలన్నవి నాశనమైపోతాయి, సాక్షి నశించని వాడవుతున్నాడు.
నా తద్భాసయతే సూర్య అంటారు. ఆ సాక్షిని వెలిగించడానికి వేరే ప్రకాశం అవసరమే లేదు అంటూ గీతాచార్యుడు మనకి అనేక రకాలుగా అర్థం చేయించడానికి ప్రయత్నం చేశాడు. మనసా నా మనుతే అంటారు. మనస్సు గ్రహించలేనిది, కానీ మనస్సును గ్రహింప చేసేది ఉంటుంది, అదే ఆత్మ. నా జాయతే మ్రియతేవా అన్నది కఠోపనిషత్తు వాక్యం. సాక్షి జనన మరణ రహితుడు, ప్రపంచోపశమం శాంతం, అన్ని ఉపాధులకు అతీతమైన తురీయ స్వరూపమే ఈ సాక్షి. మనం ఈ సమాజంలో ఇప్పుడు ప్రతిదీ మనిషి తన్నే ప్రతిదానికి అన్వయించేసుకుంటూ ఉంటాడు. మనకున్న ఈ సమాజంలో, మనకున్న ఈ హడావుడి ప్రపంచంలో ఉద్యోగంతో ముడిపెట్టేసుకుంటాం, సంపాదనతో ముడిపెట్టేసుకుంటాం, శరీరంతో, భావోద్వేగాలతోటి, వీటినే మనిషిగా గుర్తుపెట్టేసుకుంటున్నాం మనం. అవి మారినప్పుడు బాధపడుతున్నాం, అది నీ నిజస్వరూపం కాదు అంటూ శంకరుల వారు మనకి బోధిస్తున్నారన్నమాట. దాన్ని తెలుసుకోవడానికే మనం ధ్యానం చెయ్యాలి అంటారు ఆయన. నిశ్శబ్దంగా కూర్చుని పరిశీలించాలి. శరీరం కనిపిస్తోంది, శ్వాస తెలుస్తోంది, ఆలోచనలు వస్తున్నాయి, భావాలు వస్తున్నాయి. ఇవన్నీ తెలిసిన వాడెవరు, గమనింపజేసే సాక్షి ఎవరు? అక్కడే మనకి ఆత్మవిచారం ప్రారంభం అవుతుంది అంటారు శంకరులు. పంచకోశాలన్నీ తొలగిపోయిన తర్వాత మిగిలేది శూన్యము కాదు, చీకటి కాదు, నిరస్తిత్వము కాదు, సాక్షి చైతన్యం. అది మనం గుర్తు చేసుకోవాలన్నమాట. అదే ఆత్మ, బోధస్వరూప చైతన్యమే నిజమైన నేను అన్నారు ఆయన. అంటే అదే ఆత్మ, అదే బ్రహ్మం. ఈ రకంగా చాలా చక్కటి శ్లోకాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. రేపటి నుంచి దీనికి సంబంధించిన, అంటే ఆత్మస్వరూపానికి సంబంధించిన మిగతా శ్లోకాలన్నీ కూడా మనం చెప్పుకుంటూ వెళ్తాం అన్నమాట. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.